लग्नं सपदि लभते हेम पदवीं यदारद्यापाद शुचि भवति गङ्गोगमिलितं तदा तत्तत्तापै प्रतिमलिनमन्तर्ममयति त्वयि प्रेमासक्तं तदमिव न जायेत विमलम् अयस्पर्शे लग्नं सपदि लभते हेम पदवीं यदारद्यापाद शुचि भवति गङ्गोगमिलितं तदा तत्तत्तापै प्रतिमलिनमन्तर्ममयति त्वयि प्रेमासक्तं तदमिव न जायेत विमलम्। అమ్మ, స్పర్శ అనేది సోకగానే ఇనుము బంగారం అవుతుంది. వీధి కాల్వలలో పారే మురికి నీరు గంగా ప్రవాహంతో కలిసి పవిత్రమవుతుంది. అదేవిధంగా మాయను జిక్కి పాపాలతో మలినమైపోయిన నా మనసు నీ భక్తి భావనలో మునిగినప్పుడు అది మాత్రం నిర్మలం కాకపోతుందా తల్లి? అంటే నమ్మకం ఎప్పటికి కూడా బొమ్ము కాదని ఆంతర్యం. त्वदन्यस्मादिच्छ विषयफललाभेन नियमः त्वमर्थानामिच्छादिकमपि समर्थावितरणे इति प्राहुप्राञ्चः कमलभवनाद्यास्त्वयि सदासक्तं नक्तं दिवमचितमीशानि कुरुत त्वदन्यस्मादिच्छ विषयफललाभेन नियमः त्वमर्थानामिच्छादिकमपि समर्थावितरणे इति प्राहुप्राञ्चः कमलभवनाद्यास्त्वयि सदासक्तं नक्तं दिवमचितमीशानि कुरुत. అమ్మా ఈశ్వరి, నిన్ను కాదని అన్యదేవతలను వేడను. వేడినంత మాత్రాన్న కోరిన కోరికలన్నీ తీరేనని నమ్మకమేమీ లేదు తల్లి. నీవు తెలియని కొంతమంది మూర్ఖులు శక్తికి మించి కోరిన కోరికలు కూడా తీర్చగల సమర్థురాలవు అని ప్రాచీనుడైన బ్రహ్మాదులు చెప్పిన మాటలు. హే జగదీశ్వరి మాత, నా మనస్సు రేయింబవళ్ళు నీయందే లగ్నమై ఉన్నదమ్మా. ఇప్పుడు నాకేది ఉచితమని నువ్వు భావిస్తావో దాని నాకు అనుగ్రహించు తల్లి.